ఈ లోకములో జీవించడానికి యోగ్యతను కలుగు చేస్తూ ఉన్నప్పుడు అండి, నాకు ఇబ్బంది కలిగినప్పుడు ఎంత డబ్బులు ఖర్చు పెట్టానో తెలుసా? ఆ ఇబ్బంది నుండి తప్పించిన దేవుని పట్ల మన కర్తవ్యం ఏంటి? ఉదాహరణకి ఎగ్జామ్లో పాస్ అవ్వక ముందు రోజు ప్రార్థన చేస్తాం, ఎగ్జామ్లో పాస్ అయిన తర్వాత దేవునిని మర్చిపోతాం. ఇబ్బంది వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం, ఇబ్బంది తీరిపోయిన తర్వాత ప్రార్థనను మర్చిపోతాం. మానవుడుకున్న బలహీనత ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి ఆలోచన చేసుకో. ఇక్కడ ప్రవక్త అయినటువంటి ఇర్మియా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నటువంటి ఈ మాటలు మన హృదయాన్ని, మన జీవితానికి అన్వయించుకుంటే దేనిని బట్టి మనం అతిశయిస్తూ ఉన్నాం, ఆనందిస్తూ ఉన్నాం? లోక సంబంధమైన వాటిని బట్టా, ఆధ్యాత్మికమైనటువంటి వాటిని బట్టా? లోక సంబంధమైనటువంటి